'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఈ ప్రకారము ఇజ్రాయేలీయులందరూ తమ వంశముల చొప్పున సరిచూడబడిన మీదట వారి పేర్లు ఇజ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడెను. యూదా వారు చేసిన ద్రోహమునకై వారు బాబేలునకు చెరగొనిపోబడిరి. తమ స్వాస్థ్యములైన పట్టణములలో మునుపు కాపురమున్న వారెవరనగా ఇజ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతీనీయులను. యూదావారిలోను, బెన్యామీయులలోను, ఎఫ్రాయిము, మనష్షే సంబంధులలోను యెరూషలేమునందు కాపురమున్న వారెవరనగా యూదా కుమారుడైన పెరెసు సంతతివాడగు బానీ కుమారుడైన ఇమీకి పుట్టిన ఓమీ కుమారుడగు అమీహూదునకు జననమైన ఊత్తయి, షిలోనీయుల పెద్దవాడైన అశాయాము వాని పిల్లలను. జెరహు సంతతి వారిలో యెఊయేలు వాని సహోదరులైన 690 మంది. బెన్యామీనులలో సెనూయా కుమారుడైన హోదవ్యాకు పుట్టిన మెషుల్లాము కుమారుడగు సల్లు, యెరోహాము కుమారుడైన ఇబ్నెయా, మిక్రీకి పుట్టిన ఉజ్జీ కుమారుడైన ఏలా, ఇబ్నియా కుమారుడైన రగూవేలునకు పుట్టిన షెఫట్యా కుమారుడగు మెషుల్లాము. వీరును వీరి సహోదరులను తమ తమ వంశముల పట్టీల చొప్పున 956. ఈ మనుషులందరూ తమ పితరుల వంశములను బట్టి తమ పితరుల ఇండ్లకు పెద్దలు. యాజకులలో యోదాయా, యెహోయారీబు, యాకీను, దేవుని మందిరంలో అధిపతి అయిన అహీటాబు కుమారుడైన మెరాయోతునకు పుట్టిన సాదోకు కుమారుడగు మెషుల్లామునకు కలిగిన హిల్కియా కుమారుడైన అజర్యా, మల్కియా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా, ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మసై, మరియు తమ పితరుల ఇండ్లకు పెద్దలైన 1760 మంది కుటుంబీకులు. వీరు దేవుని మందిర సేవా సంబంధమైన కార్యములయందు మంచి గట్టివారు. మరియు లేవీలలో మెరారి సంతతి వాడైన అషబ్యా కుమారుడగు అజ్రీకామునకు పుట్టిన హషూబు కుమారుడైన షమయ, బర్బక్కరు, హెరెషు, గాలాలు, ఆసాపు కుమారుడగు జిక్రీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా, యదూతోను కుమారుడైన గాలాలునకు పుట్టిన షమయా కుమారుడైన ఒబద్యా, నెటోపాతీల గ్రామములలో కాపురమున్న ఎల్కానా కుమారుడైన ఆసాకు పుట్టిన బెరెక్యా. ద్వారపాలకులు ఎవరనగా షల్లూము, అక్కూబు, తల్మోను, అహీమాను అనువారును వారి సహోదరులను. వీరిలో షల్లూము పెద్ద. లేవీల సమూహములలో వీరు తూర్పున నుండు రాజగుమ్మము నొద్ద ఇంతవరకు కాపురము చేయుచున్నారు. మరియు కోరహు కుమారుడగు ఎబ్యాసాపునకు పుట్టిన కోరే కుమారుడైన షల్లూమును వారి పితరుని ఇంటివారును వారి సహోదరులకు కోరహీములను సేవా సంబంధమైన పని మీద నుండి గుడారమునకు ద్వారపాలకులయుండిరి. వారి పితరులు యెహోవా పాళెమునకు కావలివారయుండి ప్రవేశ స్థలమును కాయిచుండిరి. ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు మునుపు వారి మీద అధికారి అయి ఉండెను. యెహోవా అతనితో కూడా నుండెను. మరియు మెషెలెమ్యా కుమారుడైన జెకర్యా సమాజపు గుడారము యొక్క ద్వారమునకు కావలి. గుమ్మముల యొద్ద ద్వారపాలకులుగా ఏర్పడిన వీరందరూ 212. వీరు తమ గ్రామముల వరుసను తమ వంశావళి చొప్పున సరిచూడబడిరి. వీరు నమ్మదగిన వారని దావీదును దీర్ఘదర్శియగు సమూయేలును వీరిని నియమించిరి. వారికిని వారి కుమారులకును యెహోవా మందిరపు గుమ్మములకు అనగా గుడారపు మందిరము యొక్క గుమ్మములకు వంతుల చొప్పున కావలికాయు పని కలిగియుండెను. గుమ్మముల కావలివారు 4 దిశలను అనగా తూర్పునను, పడమరను, ఉత్తరమునను, దక్షిణమునను ఉండిరి. వారి సహోదరులు తమ గ్రామములలో నుండి 7 దినములకు ఒకసారి వారి యొద్దకు వచ్చుట కద్దు. లేవీలైన 4 ప్రధాన ద్వారపాలకులు ఉత్తరవాదులై ఉండిరి. దేవుని మందిర గదుల మీదను బొక్కసముల మీదను ఆ లేవీయులు ఉంచబడియుండిరి. వారు దేవుని మందిరమునకు కావలివారు కనుక వారి కాపురములు
దాని చుట్టూ ఉండెను. ప్రతి ఉదయమున మందిరపు వాకిండ్లను తెరచు పని వారిదే. వారిలో కొందరు సేవోపకరణములను కనిపెట్టువారు. వారు లెక్క చొప్పున వాటిని లోపలికి కొనిపోవలెను, లెక్క చొప్పున వెలుపలికి తీసుకుని రావలెను. మరియు వారిలో కొందరు మిగిలిన సామగ్రి మీదను పరిశుద్ధమైన పాత్రలన్నిటి మీదను ఉంచబడి ఉండిరి. సన్నపు పిండియు ద్రాక్షారసమును నూనెయు ధూపవర్గమును వారి అధీనము చేయబడెను. యాజకుల కుమారులలో కొందరు సుగంధ వర్గములను పరిమళ తైలమును చేయుదురు. లేవీలలో కోరహు సంతతి వాడైన చల్లూమునకు పెద్ద కుమారుడైన మత్తిత్యా పిండి వంటల మీద నుంచబడెను. వారి సహోదరులకు కహతీలలో కొందరికి విశ్రాంతి దినమున సముఖపు రొట్టెలు సిద్ధము చేయు పని కలిగియుండెను. లేవీల పితరులలో పెద్దలైన గాయకులు రాత్రింబగళ్ళు పని విచారణ కలిగియున్న హేతువు చేత వారు కడమ పనుల విచారణ లేకుండా తమ గదులలో నుండిరి. వీరు తమ వంశ పట్టీల చొప్పున లేవీల పితరులలో పెద్దలైన వారు. వీరు యెరూషలేము నందు కాపురముండిరి. గిబియోను తండ్రి అయిన మెషీయేలు గిబియోనులో కాపురముండెను. అతని భార్య పేరు మైకా. ఇతని పెద్ద కుమారుడు అబ్దోను. సూరు, కేషు, బయలు, నేరు, నాదాబు, గెదోరు, హజ్యు, జకర్యా, మిక్లోతు తర్వాత పుట్టినవారు. మిక్లోతు షిమ్యానును కనెను. వీరు యెరూషలేము వారసులకు తమ సహోదరులతో కూడా తమ సహోదరులకు ఎదురుగానున్న ఇండ్లలోనే కాపురముండిరి. నేరు కేషును కనెను. కేషు సౌలును కనెను. సౌలు యోనాతానును, మల్కీషువాను, అబీనాదాబును, ఎష్బయలును కనెను. యోనాతాను కుమారుడు మెరిబ్బాబయలు. మెరిబ్బాబయలు మీకాను కనెను. మీకా కుమారులు పీతోను, మెలకు, తరేయా, ఆహజు. ఆహజు యారాను కనెను. యరా ఆలమెతును, అజ్మావెతును, జిమిని కనెను. జిమి మేజాను కనెను. మేజా బిన్యాను కనెను. రెఫాయా బిన్యాకు కుమారుడు. ఎలాసా రెఫాయాకు కుమారుడు. ఆజేలు ఎలాసాకు కుమారుడు. ఆజేలునకు 6 కుమారులుండిరి. వారు అజ్రీకాము, బోకెరు, ఇష్మాయేలు, షయర్యా, ఓబద్యా, హానాను అను పేర్లు కలవారు. వీరు ఆజేలు కుమారులు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనం నుండి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలుతో యుద్ధము చేయగా ఇజ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నిలవలేక పారిపోయి హతులై గిల్బోవా పర్వతమందు పడిరి. ఫిలిష్తీయులు సౌలును అతని కుమారులను తరిమి సౌలు కుమారులైన యోనాతానును, అబీనాదాబును, మల్కీషువను హతము చేసిరి. యుద్ధములో సౌలు ఓడిపోవుచుండెను. అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహు గాయములు నొందెను. అప్పుడు సౌలు, ఈ సున్నతి లేని జనులు వచ్చి నాకు మానభంగము చేయకుండా నీవు నీ కత్తి దూసి నన్ను పొడిచివేయమని తన ఆయుధములను మోయువానితోననగా వాడు బహుగా భయపడి అలాగు చేయుటకు ఒప్పలేదు కనుక సౌలు తన కత్తి మీద పడెను. సౌలు చనిపోయినని ఆయుధములను మోయువాడు తెలుసుకొని తానును కత్తిని పట్టుకొని దాని మీద పడి చచ్చెను. ఆ ప్రకారమే సౌలును అతని 3 కుమారులను చచ్చిరి మరియు అతని ఇంటి వారందరూ చచ్చిరి. జనులు పారిపోయిరనియు సౌలును అతని కుమారులను చనిపోయిరనియు లోయలోని ఇజ్రాయిలీలందరూ తెలుసుకొని తమ పట్టణములు విడిచి పారిపోగా ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి. హతులైన వారిని దోచుకొనుటకై ఫిలిష్తీయులు మరునాడు వచ్చినప్పుడు వారు సౌలును అతని కుమారులను గిల్బోవా పర్వతమందు చచ్చిపడి ఉండుట చూచి అతని కవచమును దోచుకొని అతని తలను అతని ఆయుధములను తీసుకొని పోయి ఫిలిష్తీయుల దేశమంతటా వాటిని త్రిప్పి జరిగిన దానిని విగ్రహములకును జనులకును చాటించిరి. వారు అతని ఆయుధములను తమ దేవుని గుడిలో పెట్టి అతని తలను దాగోను గుడిలో తగిలించిరి. ఫిలిష్తీయులు సౌలునకు చేసినదంతయు యాబేష్గిలాదు వారు వినినప్పుడు పరాక్రమశాలులైన వారందరూ లేచిపోయి సౌలు శవమును అతని కుమారుల శవములను తీసుకొని యాబేషునకు వచ్చి వారి ఎముకలను యాబేషునందలి సింధూర వృక్షం క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయుదానిని వెదికినందును సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశం చేసెను.